దేశాలకి ఈ దేశం జ్ఞానప్రదాయిని మర్చిపోవద్దు. జ్ఞానప్రదాయి ప్రపంచ దేశాలకి ఈ దేశం జ్ఞానాన్ని ప్రసాదించింది. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మహనీయులే. ఒకవేళ వాళ్ళని వాళ్ళు సాన పట్టుకుంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మహనీయులే. అట్లాగే చెప్పుకుంటూ ఈరోజు నేను ఇస్తున్న బలమైన సందేశం మానవాళికి, మన ఇంట్లోకి తీసుకొచ్చిన ఒక భూతాన్ని ఈరోజు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లోకి తీసుకొచ్చిన ఒక దరిద్రాన్ని ఎల్ఈడి రూపంలో మన ఇంట్లోకి ఏదైతే తీసుకొచ్చామో, బల్బులని కానీ, ఇంకా లైట్స్ని కానీ, బయట పెట్టే లైట్స్ని కానీ, ఇంకా ఫోకస్ లైట్స్ని కానీ, వీటి వల్ల మానవాళికి మానవాళికి అని కాదు, ప్రకృతికి కూడా చాలా పెద్ద పంచభూతాలని సైతం నాశనం చేసి ఎల్ఈడి మహమ్మారి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి అట్లా దాపురించేసింది. దాపురించడమే కాదు, ఆ ఇంట్లో అన్నిటినీ ఆక్రమించింది. ఈరోజు మీరు చూసినట్టయితే ఒక ఎల్ఈడి బల్బుని మీరు సూటిగా చూడండి, చూసి ఒక మనిషిని చూడగలుగుతారేమో అబ్జర్వ్ చేయండి. మీరు ఎల్ఈడి బల్బుని చూడండి, ఒక మనిషిని చూడగలుగుతారేమో చూడండి. మన పాతకాలపు ట్యూబ్లైట్స్, మన పాత జమానా అంటే ఒక 20 ఏళ్ళకి ముందు మన దగ్గర ఉన్న ఒక ట్యూబ్లైట్స్ కానీ, 60 వాట్స్ ఫిలిప్స్ బల్బ్స్, ఇంకా సూర్య రకరకాల బల్బులు కానీ, ఇంకా 100 వాట్స్ బల్బులు కానీ, ఆ బల్బులను చూడండి, ఎల్ఈడి బల్బ్స్ని చూడండి. మనం ఒక దరిద్రాన్ని తీసుకొని వచ్చాం. ఈ దరిద్రం వల్ల ఏం జరుగుతుందంటే మానవ శరీరం చాలా వేడెక్కుతుంది. శరీరాలు ఇట్లా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఈ భూమి ఉడుకుతుంది, పంచభూతాలు ఉడుకుతాయి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మానవులకు మతి భ్రమణ, అంటే మనిషి పిచ్చెక్కిపోతారు. శరీరంలో నరాలు దెబ్బతింటాయి. అంటే శరీరం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. నరాలు బాగా దెబ్బతిని నిర్వీర్యం అయిపోతుంది. దయచేసి ప్రపంచ మానవులారా, అంటే భారతదేశం మానవులు, నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకా మీరు చాలామందికి కూడా చెప్తారని ఆశిస్తూ ఇంట్లోంచి ఎల్ఈడి బల్బులను తీసేద్దాం. మళ్ళీ మనము ఏదైతే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న మన ట్యూబ్లైట్స్ ఉన్నాయో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాటి స్థానంలో భర్తీ చేద్దాం. అట్లాగే మీరు కిచెన్స్లో మీకు డెకరేషన్ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రోగం వస్తే దవాఖానలకి పెట్టుకుంటే లక్షలు కావాలి. ఇంట్లో పిచ్చోళ్ళు తయారవుతారు. పిచ్చోళ్ళతో భరిస్తారా, లేకపోతే ఇంట్లో ఉన్న దయ్యాన్ని తీసి బయటేస్తారా? ఇంకా మీరు ఆలోచన చేసుకోండి. లేదంటే కొట్టుక చేస్తారు ఇంట్లో. ఈ వేడిని భరించలేక టెంపర్ ఎక్కువైపోతుంది, బీపీ రేజ్ అవుతుంది, అసలు భర్తకి భార్యకి పడని ఈ గ్యాప్ వస్తుంది, పిల్లల మీద చికాకులు వేస్తుంది. ఇదంతా కారణం ఏంది? మనము మనం తీసుకునే అన్ని రకాల పరిసరాలు, మనం ఏదైతే తీసుకొని మనము ఒక పెంటని తయారు చేసుకున్నాం, పెంట వల్ల వచ్చే దుష్ఫలితాలు. కాబట్టి బాగా ఆలోచన చేయండి. బాగా ఆలోచన చేసి ఇంట్లో ఉండి ఒక దరిద్రాన్ని తీసి బయట పడేసి